Reservoir this is left canal, this is right canal. Right canal is 25.5 km and left canal is 6.5 km. Another the tail end distance is 11 km. Time it is ప్లేట్ వచ్చిందా? సరే మీరు అందరూ ముందు మనం 0.27 PMs లో 0.07 ముందుకు రమ్మంటారు వచ్చేసారా కొంచెం అన్న వీడియో తీస్తున్నప్పుడు అందరం అయ్యో అంత పెద్ద మాట అక్కడ సర్వీస్ లైన్ వచ్చి వాటర్ స్టార్ట్ రెండు అదేవిధంగా మరి ప్రభుత్వంలో పెద్దలు వెంకటరెడ్డి గారు అందరం కూడా కలిసి ఎస్ఎల్బిసి టనల్ కూడా ప్రయత్నానికి మేము చాలా వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నాము. చాలా స్పష్టంగా నేను చెప్తున్నా, ఇలా ఎస్ఎల్బిసి టనల్ వర్క్స్ ఈ టర్మ్లో పూర్తి చేస్తాము. శ్రీశైలం నుంచి చాలా కింది లెవెల్ నుంచి మరి నీళ్లు డ్రా చేయబోతున్నాము. గ్రావిటీ ద్వారా నీళ్లు వస్తాయి. 3 లక్షల ఎకరాలకి ఆ ఎస్ఎల్బిసి టనల్ నుంచి వచ్చే నీళ్లు మరి ఆ పనులు కూడా ఇప్పుడు వార్ ఫుటింగ్లో చేయిస్తున్నాం. అమెరికా నుంచి ఒక బేరింగ్ రావాల్సిందే రాబిన్స్ కంపెనీ నుంచి. వెంకటరెడ్డి గారు స్వయంగా పోయి అక్కడ ఫాలోఅప్ చేశాడు. ఇప్పుడు ఆ బేరింగ్ షిప్లో బయలుదేరింది. రాగానే ఎస్ఎల్బిసి టనల్ వర్క్స్ కూడా
అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సమయం నుంచి ముఖ్యమంత్రులు మారుతున్నా, ఇరిగేషన్ మంత్రులు మారుతున్నా, ప్రభుత్వాలు మారుతున్నా, నిరంతరం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ప్రాజెక్టు పోరాటం ఆగలేదు. కృష్ణా నది నుంచి ఏఎంఆర్ లిఫ్ట్ ద్వారా ఈ ప్రాజెక్టు 1 లక్ష ఎకరాలు ఆయకట్టించే ప్రాజెక్టు. నిజంగా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 15 ఇయర్స్ నుంచి ఫైట్ చేస్తున్న ప్రాజెక్టు మా హయాంలో పూర్తి దశకు రావడం అది మా అదృష్టం కూడా భావిస్తున్నాం. అదర్వైజ్ ఇది చాలా డ్రై ఏరియా, డ్రౌట్ ప్రోన్ ఏరియా. ఇటువంటి ఏరియాకి 1 లక్ష ఎకరాలకు నీళ్లు రావడం అనేది ఇది చాలా పెద్ద విషయం. అయితే గత 10 ఏళ్లుగా సరే రాజకీయ దురుద్దేశం ఉండొచ్చు, మరొక కారణం ఉండొచ్చు, 10 ఏళ్లుగా ఈ ప్రాజెక్టు పక్కన పెట్టింది.